శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరి 11వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ముందుగా ఒక చిన్న గమనిక. పుష్య పూర్ణిమ, భోగి పండుగ, ఆరుద్ర నక్షత్రం ఈ 3 కలిసి వచ్చినటువంటి రోజు దాదాపు 100 సంవత్సరాల క్రితం వచ్చిందట. ఎవరో ఒక పండితుల వారు చెప్పారని చెప్పి సోషల్ మీడియాలో వార్త వచ్చిందని చెప్పి నా మిత్రుడు నాకు తెలియజేశాడు. ఎవరు చెప్పారు అన్న, ఒక పండితుల వారు చెప్పారండి. ఆ వార్త సోషల్ మీడియా హల్చల్ చేస్తూనే ఇలాంటి వార్తలు హల్చల్ చేస్తుంటాయి. 100 సంవత్సరాల క్రితం వచ్చింటే అప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదట. అంటే ఆ సిద్ధాంతి గారి దగ్గర పంచాంగాలు, పాత పంచాంగాలు ఏమి లేవేమో. 2006వ సంవత్సరంలో పార్థివనామ సంవత్సరం జనవరి నెల 13వ తేదీ ఆ రోజు శుక్రవారం పుష్య పూర్ణిమ, భోగి పండుగ, ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఎప్పుడు? 2006. దానికి ముందు అంటే 1987వ సంవత్సరంలో క్షయనామ సంవత్సరంలో జనవరి 14వ తేదీ ఆ రోజు బుధవారం పుష్య పూర్ణిమ, ఆరుద్ర నక్షత్రం, భోగి పండుగ వచ్చింది. మరి ఏంటి 100 సంవత్సరాలు చెబుతున్నాడు. ఇలాంటి తప్పు తడికలతో మాటలతో సోషల్ మీడియా చెప్పి ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేసేటువంటి సిద్ధాంతాలు ఉన్నంతకాలం పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఒక అనుభవం ఉన్నటువంటి భారత ప్రభుత్వ ఆమోదం ఇచ్చినటువంటి దుర్గణిత ప్రకారంగా 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో చెప్తున్నాను కనుక కొంచెం ఆలోచన చేయండి. అలాగే మకర సంక్రాంతి పర్వదినం జనవరి నెల 14వ తేదీ భారత కాలమాన ప్రకారం ఖచ్చితంగా ఉదయం 8:55 జగద్రక్షకుడు శ్రీ సూర్య భగవానుడు మకర రాశి ప్రవేశం చేస్తాడు. ఇది ఖచ్చితం. టెలిస్కోప్స్లో కూడా చూడవచ్చు. ఈ పూర్వగణిత పంచాంగం అంటే శ్రీశైల దేవస్థాన పంచాంగమును ఆ టీటీడీ పంచాంగం 2 దరిద్ర పంచాంగాలు కూర్చున్నాయి. ప్రజల్ని మసిపూసి మారడికాయ చేస్తున్నాయి. కానీ ఇలాంటి పంచాంగం నాశనం అయిపోతున్న వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. తర్పణాలు ఏ రోజు వదులుకోవడం దానికి తెలియకుండా దీపావళి పండుగ తప్పు దినకిస్తే అందరూ అదే దీపావళి అనుకొని తర్పణ కార్యక్రమం వదులుకున్నారు. అట్లా అయిపోయింది కనుక కొంచెం ఆలోచన చేయండి. 14వ తేదీ ఉదయం 8:55 నుంచి ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు ప్రాంతీయ సూర్యాస్తమం వరకు పుణ్యకాలం జరుగుతూనే ఉంటుంది. కనుక అది గమనించుకోవాల్సిన అవసరం. కనుక 100 సంవత్సరాలు లేదు, అది ఒట్టి మాట. 2006లో వచ్చింది, 1987లో వచ్చింది. నెక్స్ట్ మొదటి పాయింట్కి వెళ్దాం. వృషభ రాశి జాతకులకి మొదటి పాయింట్, 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 14వ తేదీ వేకుంద 4:20 వరకు ఇది ఒక 30-70గా ఉంటుంది. 30-70. 30 ఏంటంటే ప్లస్, 70 కొద్దిగా మైనస్. ఆ 30 కూడా ఎప్పుడంటే 11వ తేదీనే కొద్దిగా హల్చల్ చేస్తున్నారు. మన వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, బ్రహ్మాండంగా ఉంటుంది. విందులు వినోదాలు లాగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లా, షడ్రసోపేదాలు భోజనం ఉన్నా ఇంకా ఆశ్చర్యపోనక్కర్లా. పండగ ఇంకా ముందుంది. పండగ వాతావరణంతో ఈరోజే కనపడుతున్నట్టుగా ఉంటుంది 11వ తేదీ. అంత అనుకూలంగా, ఆనందంగా, ఉత్సాహభరితంగా ఉంటారు 11వ తేదీ. ఇక 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ వేకుంద 4:20 వరకు ఏదో బాధ, తెలియని బాధ, చెప్పుకోలేని బాధ. డబ్బు ఏదో ఎదుటివారితో మాట్లాడలేక, ఒకవేళ మాట్లాడినా కొంచెం ఆవేశం ఏమన్నా వస్తే ఏమనుకుంటారో కనుక ఇలాంటివి. కనుక ఒక్కోసారి మాటలు తడబడేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంచెం ఆచితూచి అడుగులు వేస్తూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. తొందరపాటు నిర్ణయాలు మాత్రం అసలు మాట్లాడకండి. ఎంతైనా కూడా కొద్దిగా ప్రతి విషయంలో, డబ్బు విషయంలో, కంటి విషయంలో, మాట విషయంలో పొరపాటు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని కూడా వృషభ రాశి జాతకులు గమనించాలి. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్, 14వ తేదీ వేకుందం 4:20 నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 11:16 వరకు పండగంతా ఆ తేదీలో ఉంది. ఈ తోబుట్టువులతో హల్చల్ బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు ఏమిటో ఎక్కడో ఏదో మాయాలోకంలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ విధంగా అవకాశాలన్నీ వస్తుంటాయి. కనుక కరెక్ట్గా మీ రాశికి 3వ స్థానంలో, భాతృస్థానంలో చంద్ర సంచారం జరుగుతున్న కారణంగా అనుకూలతలు, అద్భుతాలు, ఒక విధంగా మిరాక్యులస్ అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ 3వ పాయింట్ వచ్చేసి 16వ తేదీ మధ్యాహ్నం 11:16 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి 3వ పాయింట్లో
కొంచెం ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, వాహనం, ఇల్లు, సంతానం అంతా ఏదో కలగాపులగంగా ఉన్నటువంటిది, ఏదో అంతా వెతుక్కున్నట్టుగా ఉంటుంది. అంతకుముందు రెండో పాయింట్ అన్నా సదా గడిచిపోతుంది. మూడవ పాయింట్కి వచ్చేటికి మళ్ళా ఏదో తలబట్టుకున్నట్టుగా అనిపిస్తుందన్నమాట. అంటే కొంతవరకు ఆనందం అనేటువంటిది మూడవ పాయింట్లో కనపడదు, కొంచెం బాధ ఉన్నట్టుగా కనపడుతుంటుంది. కానీ ఎక్కడ మరీ అంత బాధ అంటే ఉండదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా 16వ తేదీ మధ్యాహ్నం 11:16 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ముఖ్యమైనటువంటి వ్యక్తులకి గౌరవిస్తూ, ముఖ్యమైన పనులకు గౌరవిస్తూ, మీరు చేయదలుచుకున్నటువంటి కార్యక్రమాల మీద ఇష్టపూరితంగా ఎక్కడ యాబ్సెన్స్కి ప్రాధాన్యత ఇవ్వకుండా ముందుకు దూసుకుని వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తే కొంత అనుకూలతలు ఉంటాయని చెప్పడంలో సందేహం అంటూ ఏమీ లేదు. ఇక మకర సంక్రాంతి చెప్పాను కదా, ఆ మకర సంక్రాంతి రోజున ఆ తోబుట్టువులతో ఉండేటువంటిదంతా కూడా ఈ మూడవ పాయింట్లో కొంచెం వల్లె వేసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్, నక్షత్ర జాతకులకి సమయాలు అనుకూలమా ప్రతికూలమా ఉన్నాయి, అవి చెప్తాను. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వృషభ రాశి జాతకులకి 15వ తేదీ బుధవారం ఉదయం 10:28 నుంచి 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 11:16 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్, రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 11:16 ప్రారంభమై 17వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12:45 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కార్యక్రమాల వైపు మొగ్గు చూపకుండా పాత కార్యక్రమాల వైపు, రొటీన్ కార్యక్రమాల వైపు శ్రద్ధగా ముందుకు వెళ్ళవచ్చు. ఇక మూడవ నక్షత్రం మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వృషభ రాశి జాతకులకి 17వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12:45 ప్రారంభమై 18వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:51 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమయంలో నూతన కార్యక్రమాలపై మొగ్గు చూపకుండా క్రొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టాలంటే ఆలోచన లేకుండా రొటీన్ కార్యక్రమాల వైపే కొంత ప్రాధాన్యత ఇస్తూ ఆ రొటీన్ కార్యక్రమాలని కొనసాగేటువంటి స్థితులలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ వృషభ రాశి వారికి అటు కృత్తిక 2, 3, 4, మృగశిర 1, 2, రోహిణి నక్షత్ర జాతకులకి ఒక చిన్న విషయం ఏంటంటే, పండగ రోజుల్లో అది 14, 15, 13, 14, 15, 16 కూడా వేసుకుందాం. 13, 14, 15, 16లో ఎక్కడైనా సరే కంటి నుంచి ఏదైనా ఆనందం వస్తే కూడా ఒక్కసారి కంటి నుంచి నీరు వస్తుంటుంది, బాధ వచ్చినా వస్తుంటుంది. కనుక వీలైనంత వరకు కంటి నుంచి ఆ నీరు రాకుండా, బాధ పడకుండా, ఏదైనా బాధ ఉన్నా దిగమింగుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.